హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడొచ్చు. సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్స్. సో నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్. సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఖచ్చితంగా కాల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లోనే ఉన్నారో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకువెళ్ళాలి అనే థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. లెట్స్ సీ. సో పేజ్ ఆఫ్ సోర్స్, 6 ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ సోర్స్. సో తన కరెంట్ ఫీలింగ్స్. పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా మీ మీద స్పై చేయడం కానీ, వండరింగ్ చేయడం కానీ చేస్తున్నారు. అండ్ 6 ఆఫ్ సోర్స్, సో కమ్యూనికేషన్. అగైన్ మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో అందువల్ల ఇక్కడ తన ప్రెజెంట్ ఎనర్జీ కూడా నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది, అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ కార్డ్. మీ పర్సన్ రైట్ నో ఇప్పుడు చాలా చాలా లాజికల్ థింకింగ్లో అయితే ఉన్నారు. సో ఒకసారి క్లారిఫై చేద్దాం. ఫస్ట్ పేజ్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం. ద సన్, ద మూన్ అండ్ 2 ఆఫ్ కప్స్. సో తనకి ఒక రియలైజేషన్ అయితే వచ్చింది, మీరే తన సోల్మేట్ అని. అట్ ద సేమ్ టైం మీతో ఉన్నప్పుడు తను తనలా ఉండగలుగుతున్నారు అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది. చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి. బట్ మీ రిలేషన్షిప్ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఎలాగైనా సరే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనే థాట్స్ అయితే మీ పర్సన్కి ఉన్నాయి. నెక్స్ట్ 6 ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం. Five of Cups, the Lovers and the Star. సో అగైన్, సో మీ మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండుంటే, సో ఆ డిస్టర్బెన్స్ని తలుచుకుని మీ పర్సన్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. సో సూన్ దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ ద లవర్స్ విత్ స్టార్ కార్డ్. అగైన్ మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, అండ్ మీతో టైం స్పెండ్ చేయాలని అయితే ఉంది. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, ఆక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ జెమినై. ఆర్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ సింహరాశి. సో కింగ్ ఆఫ్ సోర్స్ని కూడా క్లారిఫై చేద్దాం. 5 ఆఫ్ పెంటికల్స్, చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ చాలా స్ట్రబన్, తన ఎమోషన్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయరు. బట్ బయటికి అంత స్ట్రబన్గా ఉన్నా మీరంటే చాలా ఇష్టం ఉంది. సో ఇక్కడ అదే మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, బట్ తను చాలా చాలా ఎమోషనల్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మేబీ మీ రిలేషన్షిప్లో ఉన్న, సెపరేషన్లో ఉన్న, రైట్ నో అయితే మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ. అండ్ తనకు ఒక క్లారిటీ అయితే ఉంది. ఏంటి అని అంటే మీరు లేకుండా తను ఉండలేరు, సో అది చాలా కష్టం అనే ఒక థాట్ అయితే మీ పర్సన్కి వచ్చింది. సో లెట్స్ సీ ఇంటెన్షన్స్. నైట్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 8 ఆఫ్ వాండ్స్. అంటే స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని సార్ట్అవుట్ చేసుకొని
ముందుకు వెళ్ళాలి. ఒకవేళ మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటే మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ కన్నా మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే థాట్‌లో అయితే ఉన్నారు. అండ్ 8 ఆఫ్ వాండ్స్ అంటే కమ్యూనికేషన్. సో, మేబీ మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ చాలా తక్కువ కమ్యూనికేషన్ ఉండుండొచ్చు. బట్ ఇప్పటి నుంచి అయితే ఎక్కువగా కమ్యూనికేట్ చేయాలి. ప్రతీదీ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఒకసారి క్లారిఫై చేద్దాం. నైట్ ఆఫ్ పెన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు ఎట్ సైన్. సో 2 ఆఫ్ సోర్డ్స్, డర్త్ అండ్ 3 ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా మీలో కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఇది వరకు మీకు థర్డ్ పార్టీకి మధ్యలో మీ పర్సన్ స్టక్ అయిపోయారు. బట్ ఇప్పుడు అయితే తనకు ఒక రియలైజేషన్ వచ్చింది మీరే చాలా ఇంపార్టెంట్ అని. ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అయితే మీ పర్సన్ ఫిక్స్ అయ్యారు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేద్దాం. 6 ఆఫ్ వాండ్స్, ద టవర్ అండ్ మెజిషియన్ అండ్ 10 ఆఫ్ కప్స్. ఖచ్చితంగా నాకు ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు ఒప్పుకుంటే ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి లేదా కలిసి ఉండాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఒప్పుకోకపోతే మీ పర్సన్ బాధపడినా పర్లేదు, బట్ మీ రిలేషన్షిప్ని అయితే వదులుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో సో మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది బికాస్ మెజిషియన్. అండ్ మీ పర్సన్ కూడా మీరంటే చాలా చాలా అట్రాక్షన్ అండ్ ఇష్టం కూడా ఉన్నాయి. సో 8 ఆఫ్ వాండ్స్ని క్లారిఫై చేద్దాం. హై ప్రీస్టెస్, 8 ఆఫ్ సోర్డ్స్ అండ్ 9 ఆఫ్ వాండ్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. సో చాలా స్టాక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీతో మాట్లాడకపోతే మీ గురించి ఆలోచించట్లేదు అని మీరు అనుకుంటారు. బట్ తన మైండ్లో మీరే ఉంటారు. బికాజ్ 8 ఆఫ్ వాండ్స్ విత్ 8 ఆఫ్ స్ట్రక్స్, 2 కంప్లీట్ ఆపోజిట్ ఎనర్జీస్. బట్ సూన్ తన ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు. బికాజ్ ఇక్కడ హై ప్రీస్టెస్ అంటే ఎక్స్ప్రెస్ చేయకపోవడం. బట్ 6 ఆఫ్ కప్స్, సో హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్. సో ఖచ్చితంగా ఓపెన్ అప్ అవ్వాలి, మీతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ రీయూనియన్ కోసం అయితే ఆలోచిస్తున్నారు. అండ్ 6 ఆఫ్ కప్స్ ఇక్కడ. సో సూన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఎవరైతే సెపరేషన్ ఉన్నారో రీయూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో ఉండొచ్చు, వాటర్ సైన్. మీ ఇంటెన్షన్స్. 4 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ సోర్డ్స్, ఎంపరర్, 9 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ చారియట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఫీలింగ్స్, మీ కరెంట్ ఫీలింగ్స్ 4 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ సోర్డ్స్. మీరు ఖచ్చితంగా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని. ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్నా మీరు లోన్లీ ఫీల్ అవుతున్నారు ఇదే రిలేషన్షిప్లో ఉన్నా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే యాక్షన్ తీసుకోవడం. సో యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. 5 ఆఫ్ సోర్డ్స్ అంటే జరిగిన దాని గురించి మీరు ఆలోచిస్తూ రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంటెన్షన్స్, ఎంపరర్, 9 ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ చారియట్. సో మీకు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఈ జర్నీ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంది. బట్ ఏదేమైనా మీకు రియూనియన్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలని అయితే అనుకుంటున్నారు. గివ్ అప్ ఇవ్వకూడదు అని అయితే అనుకుంటున్నారు. సో ఎంత కష్టమైనా సరే మీరు ఇంకా ఈ రిలేషన్షిప్పే కావాలి, న్యూ బిగినింగే కావాలని విష్ చేయడం, ప్రే చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మేబీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు, మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, మీ ఇద్దరికి అనుకోని డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు. బట్ మీరైతే గివ్ అప్ ఇవ్వాలని అయితే అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఈ పర్సనే కావాలి, ఎలాగైనా సార్ట్ అవుట్ చేసుకుందాం. సో మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ మీ పర్సన్ కూడా ఇద్దరూ పాజిటివ్గానే ఉన్నారు. సో నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం. Ace of Wands, the Hanged Man and 3 of Pentacles and Temperance. Hanged Man క్లారిఫై చేద్దాం. సో ఖచ్చితంగా నెక్స్ట్ 72 అవర్స్లో తను ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. థర్డ్ పార్టీ గురించి, మీ గురించి. ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ రిలేషన్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, తన యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నట్టు అయితే నాకు కనిపిస్తుంది. బట్ పేషెన్సీ, కొంచెం టైం అడుగుతారు లేదా కొంచెం టైం పట్టచ్చు అని చెప్తారు. బట్ ఇక్కడైతే స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది. అండ్ తను కూడా ఈ రిలేషన్షిప్కి ఎఫర్ట్స్ పెడతాను అంటే నువ్వెంత ఎఫర్ట్స్ పెడతావు నేను అంత ఎఫర్ట్స్ పెడతానని మీకు చెప్పడం కానీ, సో రిలేషన్షిప్లో రెస్పాన్సిబుల్గా ఉంటానని చెప్పడం కానీ అయితే జరుగుతుంది. సో కొంతమందికి 72 అవర్స్ కన్నా ఎక్కువ టైం పట్టచ్చు. బట్ వచ్చే యాక్షన్ అయితే చాలా సాలిడ్ యాక్షన్. అంటే మీ పర్సన్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని అన్నది.
సో రిలేషన్షిప్ అవుట్కమ్. 7 of Wands, 7 of Swords and 10 of Wands, and under the deck the Hermit. సో ఖచ్చితంగా సమ్ డిఫెన్సివ్ ఎనర్జీ, ట్రస్ట్ ఇష్యూస్, ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవడం, ఇద్దరు డీప్ థింకింగ్లో ఉండడం. ఒకసారి క్లారిఫై చేద్దాం. చారియట్, ఎంప్రెస్, 10 ఆఫ్ సోర్స్. సో అవుట్కమ్ అయితే అంత ఫేవరబుల్గా లేదు. మేబీ మీకు అనుకోని సిచ్యువేషన్స్ ఆర్ సర్కమ్స్టెన్సెస్ మీ రిలేషన్షిప్కి ప్రాబ్లం అవుతాయి. అది ఏ రూపంలో అయినా రావచ్చు, థర్డ్ పార్టీ, ఎనీథింగ్. సో ఎవరైతే రిలేషన్షిప్ కావాలి అనుకుంటారో పేషెన్సీగా ఉండాలి. ట్రస్ట్ యువర్ పార్ట్నర్, ట్రస్ట్ ద సిచ్యువేషన్. ఏ డెసిషన్ తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బికాస్ ఇక్కడ నాకు చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అది మీ ఫ్రెండ్స్ నుంచి రావచ్చు, ఫ్యామిలీ నుంచి రావచ్చు, లేదా మీ ఇద్దరికే ఒకరి నుంచి ఒకరు రావచ్చు. సో బీ ప్రిపేర్డ్. బట్ ఇద్దరు చాలా పాజిటివ్గా ఉన్నారు, ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీలో ఉన్నారు. బట్ అవుట్కమ్లో అనుకోని కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ వల్ల కానీ, లేదా మీరు ఏమైనా దాచిపెట్టడం, లేదా మీ పర్సన్ మీ దగ్గర ఏమైనా దాచిపెట్టడం, ఇలాంటివి తెలియడం. సో దీనివల్ల కొన్ని క్లాషెస్ అయితే కనిపిస్తుంది. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. Knight of Cups, 3 of Swords, Queen of Swords and 8 of Pentacles. సో మీ పవర్లో మీరు ఉండండి. మీ వర్క్ మీద కానీ, మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరైతే పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఫస్ట్ మీరు హీల్ అయితే అది మీ కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా అపాలజీ, కమ్యూనికేషన్ అయితే వస్తుంది. అండ్ మీలో కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో హ్యాండ్ రిటన్ మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ సైడ్ నుంచి. ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై లవ్. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఓపెన్ అప్ అవ్వాలి, తన ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సోల్మేట్స్. సో మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా మీరిద్దరూ సోల్మేట్స్ అని, స్ట్రాంగ్ బాండ్ అయితే ఉంది అని. అండ్ లాట్ ఆఫ్ అబండెన్స్ ఈస్ కమింగ్. సో ఎవరైతే వర్కింగో లేదా బిజినెస్ చేస్తున్నారో, వాట్ ఎవర్, మీరైతే వెరీ వెరీ సూన్ అబండెన్స్ని అయితే మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు. క్లైమ్ దిస్ ఎనర్జీ. అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్. మీలో కొంతమందికి రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీ రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ వన్ మోర్, టాక్సిక్ పర్సన్. సో మీలో కొంతమందికి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఒకరినొకరు టాక్సిక్ పర్సన్ అని అనుకునే సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతాయి. మీరు మీ పర్సన్ ఎస్పెషల్లీ టాక్సిక్ పర్సన్ కింద ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రీ యువర్ సెల్ఫ్, ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఎవరైతే మీ పర్సన్ వదిలేయాలి, రిలేషన్షిప్ వద్దు అనుకుంటారో, ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎస్, ఫ్రీ యువర్ సెల్ఫ్. సో అంటే వదిలేయండి అని అర్థం. అండ్ హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్, యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్గివ్ యువర్ పేరెంట్స్. సో మీకు మీ పేరెంట్స్కి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ పేరెంట్స్ని ఫర్గివ్ చేయండి. దానివల్ల అది మీ రిలేషన్షిప్కి కూడా యూజ్ అవుతుంది. ట్రూ లవ్, దిస్ ఈస్ ద రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైమ్. సో ఎవరైతే ఈ పర్సన్ జెన్యునా కాదా, ట్రూ పర్సనా కాదా అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎస్, ఈ పర్సన్ ట్రూ పర్సన్ అండ్ ట్రూ లవ్ ఇది. అండ్ ఫినాన్సెస్ అండ్ కెరియర్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. సో మీ ఫినాన్షియల్ ఇష్యూస్ అండ్ కెరియర్ మీ రిలేషన్షిప్లో మేబీ ప్రాబ్లమెటిక్గా ఉండొచ్చు. మేక్ ద ఎఫర్ట్, గ్రేట్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యూ ఆర్ గైడెడ్ టు టేక్. సో ఎవరైనా యాక్షన్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు యాక్షన్ తీసుకోండి అని అర్థం. సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.